స్టూడెంట్స్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ బీటీ ప్లస్ సిఎక్స్ అని ఒక వేవ్ ఈక్వేషన్ ఇచ్చి అందులో y అంటే డిస్ప్లేస్మెంట్ అని ఇక్కడ t అంటే టైం అని x కూడా సమ్ డిస్టెన్స్ అయితే వాళ్ళు b/c డైమెన్షనల్ ఫార్ములా అడిగారు. ఇక్కడ ఏబిసి అనేవి కాన్స్టెంట్స్ అనమాట. b/c డైమెన్షనల్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ కూడా మనం ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ వాడతాం. అయితే ఒకసారి చూడండి, ఈ సైన్ అన్నారు అంటే కంపల్సరీ ఈ బ్రాకెట్లో ఉన్నది అంతా కూడా యాంగిల్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు. రీల్ నెంబర్ 7లో ఒక పాయింట్ చెప్తున్నాను ఏంటంటే యాంగిల్కి డైమెన్షనల్ ఫార్ములా ఉండదు. యాంగిల్ ఏదైతే ఉందో దానికి డైమెన్షన్స్ 1 అనమాట. అంటే నో డైమెన్షన్స్ అని చెప్తాం. అంటే తీటా అన్నాం అనుకోండి, దానికి డైమెన్షనల్ ఫార్ములా ఏమని రాసుకోవచ్చు అంటే m/0 L/0 T/0 అని రాసుకోవచ్చు. అంటే సింపుల్గా దీన్ని ఎనీథింగ్ పవర్ 0 అంటే 1 అని రాయొచ్చు కదా. సింపుల్గా 1 అని తీసుకోవచ్చు అనమాట. యాంగిల్ ఎక్కడైనా కనపడితే దాని డైమెన్షనల్ ఫార్ములా 1 కింద తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సైన్ బీటీ ప్లస్ సిఎక్స్ అని తీసుకున్నాం కదా. ఇక్కడ బీటీకి డైమెన్షనల్ ఫార్ములా ఉండదు, సిఎక్స్కి డైమెన్షనల్ ఫార్ములా. రెండు కూడా యాంగిల్సే. యాంగిల్ యాడ్ చేసాం, ఇక్కడ కూడా యాంగిల్ ప్లస్ యాంగిల్ కదా. ఇక్కడ బీటీకి ఒక యాంగిల్ కాబట్టి దీని డైమెన్షనల్ ఫార్ములా 1 అని అనుకుంటాం. ఇప్పుడు నీకు బీకి కావాలి, బీ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే b/c కావాలి కాబట్టి ముందు బీకి క్యాలిక్యులేట్ చేస్తాం. 1/t అవుతుంది. 1/T, నథింగ్ బట్ t⁻−1. ఇది బి డైమెన్షనల్ ఫార్ములా. సిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా ఒక యాంగిలే కాబట్టి యాంగిల్ ప్లస్ యాంగిల్ యాడ్ చేస్తాం కదా, ఇది యాంగిలే కాబట్టి సిఎక్స్ కూడా డైమెన్షనల్ ఫార్ములా ఉండదు కాబట్టి 1 రాసుకుంటాం అనమాట. ఇప్పుడు యాంగిల్ సి కావాలి అంటే 1/x. ఎక్స్ అంటే సమ్ డిస్టెన్స్ కాబట్టి 1/L రాస్తాం. L⁻−1 డైమెన్షనల్ ఫార్ములా. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్లో ఏమడిగారు అంటే b/cకి అడిగారు. b/c డైమెన్షనల్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు t⁻−1/L⁻−1, నథింగ్ బట్ t⁻−1 L. ఈ -1 పైకి వస్తే L అవుతుంది కదా, LT⁻−1. ఇది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ b/c.